స్పీకర్ హలో ఇక్కడ బైక్ మీతో మాట్లాడతారంట మాట్లాడండి స్పీకర్ అంటే ఇంటర్వ్యూలో అక్కడ పెట్టాడు. స్పీకర్ పెట్టండి మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే, నేను లావణ్య యాంకర్. కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడరా అండి? చెప్పండి. సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. కుంభమేళ జరుగుతుంది కదండి. కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్ లో డైలీ అభిషేకాలు జరగాలి. అభిషేకాలు చేయాలి నేను. అభిషేకాలు అనేవి కాదు. ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. మీకు 7వ తారీఖు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా. ఇంకా అడిగి ఉంటే నేను చెప్పేవాడిని కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చాను కదా, క్లియర్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను. మీరు అంతటితో అంటే ముగించారు. మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు అడగాలి కదా. ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగి ఉంటే మీరు ఒక గాయం చూపెట్టమంటేనే నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ ని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం రిపోర్టర్లు చేసే సో మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. అవును. ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా. దేని వల్ల కనపడకపోవచ్చు. దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే మంగళవారిని పిలిచి తీసేస్తే కనిపిస్తుంది అని. మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా. రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను. మీరు చూస్తామన్నారు. మీరు డైరెక్టరా అండి కథలు రాసుకోవడానికి? స్వామి మీరు డైరెక్టరా అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? నేను డైరెక్ట్ కాదు. ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చేవాడిని. ఫేక్ కాకుండా 100% ప్రెస్ మీట్ లో మీరు అటెండ్ కావాలి కదా. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను. ఇంకా అడగండి. జవాబు నేను కూడా చెప్తానండి. గట్టిగా ప్రిపేర్ అయితే నేను కూడా జవాబు ఇవ్వగలుగుతా. చెప్పండి, నేను చెప్తాను సమాధానం అని చెప్పాను. ఇప్పుడు నేను రోడ్డు మీద లాగడానికి వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు. రైట్. అయితే శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళు. శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మండగలిసిపోతుంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు చెప్పాను కదా మేడం. ఏం చెప్పారు? మీరు ఇప్పుడు మాటతో కాదు, ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు చెప్పండి. చెప్పేది వినండి. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు నేను చెప్తా. ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రానినని చెప్తానండి. మాటలతో అయిపోదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రూఫ్ తీసుకురావాలి కదా. నేను వచ్చిన రోజు మీరు ప్రూఫ్స్ అడగాలి కదా మేడం. నేను అడగలేదంటారా? నేను ఎక్కడ ఉంటా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను మేడం. నాకు సమాధానం కాదు. మరి వాళ్ళు మీరు చెప్పాను మీరు ఏం చేశారు ఆ రోజుల్లో అన్నప్పుడు. మేము కొలం దగ్గరికి వచ్చేవాళ్ళం, అంటే కోనేరు దగ్గరికి వచ్చేవాళ్ళం. నాగకన్యలు జలగాలు ఆడేవాళ్ళు. నేను చెప్తానండి. నాగకన్యలు జలగాలు ఆడతారు. నెక్స్ట్ పౌర్ణమి రోజున వాళ్ళు పౌర్ణమి రోజు స్కిన్ విడుస్తుంది అని చెప్పి నేను కూడా కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ ఆధారంగా నేను కొన్ని వేల చెప్తా. మీకన్నా ఇంకా బాగా చెప్తా నేను. అది కాదు కదా ఇక్కడ ప్రశ్నకి సమాధానం. స్కిన్ ఉడుతుంది అన్నప్పుడు మీరు వచ్చి పరీక్షించుకోవాలి మేడం. ఇప్పుడు ప్రతిదానికి మేము వచ్చి ఏమంటారు చూడాలి అని అంటే జరిగేటప్పుడు అమ్మాయికి పసుపుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఆ టైంలో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలిగా మేడం. మరి పిలిపించాలి కదండి. అది ఊడేటప్పుడు మీడియాని ఇంటికి పిలిపించాలి కదా. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, అడగండి. సరే ఇప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి రాదు. మీరు నాగకార్తికేయ కదా, మీరు చెప్పండి. మేడం మీరు చెప్పండి నాగకార్తికేయ గారు. కాదండి ఏంటండి మీడియా ఎవరు స్పందించలేదు. మీడియా ఎవరు స్పందించలేదు. అడగండి వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారుగా. సరే మీరు నాగకార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూలో. మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు?
నేను ఆ రోజు పట్టుకొని వచ్చాను మేడం, మీరు చూస్తామన్నారు, మీరు చూడలేదు మేడం. మీ ఇంటర్వ్యూ అయిపోయాక మీరు వెళ్ళిపోయారు మేడం. కాదండి, మీరు పట్టుకొని వచ్చినా చూపిస్తానన్నా నేనే చూడలేదు అంటారు. అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తిరిగేస్తా. మరి మీరు ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ చూపించారు అన్నది మేము తీసుకొచ్చాం మేడం ఆల్రెడీ. మరి వాళ్ళు పంపించలేదు ఎందుకండి వీళ్ళ చేత? రాసుకున్న అతని దగ్గర ఉంది, అతను రాసుకున్న అతని దగ్గర ఉంది. బ్యాగులో అప్పుడు నేను ఏమేం జరిగింది? చూపిస్తాను, ఇంటర్వ్యూ అయిపోయిందంటే సరే అన్నారు. మీరు అమ్మా ఇక్కడ మీడియా పిచ్చోళ్ళు కాదు కదా, ఇప్పుడు చెప్పేది ప్రతిదీ లేదు, కూడా నాకు వినడానికి. గుర్తొచ్చిన ప్రతిసారి నేను రాసుకున్నాను. మేడం మీడియా పిచ్చోళ్ళని ఎవరు అనట్లేదు. మీడియానే ప్రూఫ్స్ కావాలి కదా బయట. మీడియానే నిజాన్ని బయట తీసేది కూడా, అబద్ధాన్ని నిజాన్ని బయటకు తీసేది మీడియానే. ఎవిడెన్స్ ఉంటేనే అవును. ఎవరైనా ఏదైనా నమ్ముతారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఇది ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాల భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు నరులే పుట్టినప్పుడు ప్లేస్ అప్పట్లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు? ఆనవాళ్ళు మేము అక్కడ చూపించాము, విజయనగరం అని చూపించాము. విజయనగరం చూపించినప్పుడు రావాలి. కానీ మీ ఊరి ప్రజలు నమ్మట్లేదు కదా. ఊరు ప్రజలు నమ్మకం లేదు అని అంటున్నారు. మతిసి మతం సరే, రాకపోతే ప్రతిసారి దానికి మీరే మేము ఎందుకు బాధపడలేదు. పంపిస్తారు? మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? నాన్నగారు ఊర్లో ఉన్నాడు. అదే ఎందుకు రావట్లేదు ఆయన? ఆయన సపోర్ట్ చేయట్లేదా? అమ్మగారు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఇంతమంది అలా అని కాదు. కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా మా డాడీకి నేను- అయితే ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజమని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఊర్లో ఉంటారు? ఒక సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా, ఎన్ని రోజులు ఒకటంటే ఉంటారు? కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ మరి సభ్యులు అందరూ కదా. రావాలి అంటే మీ నాన్నగారు రావాలి ఒకటి కదా, మీ కుటుంబ ఇంటికి సభ్యులు రావాలి అందరూ కదా రావాలి మీరు అంటున్నారు. ఆ. కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కుటుంబ బయటకు సభ్యులు వస్తుంది నమ్మరమ్మా? కదా. మీ నమ్మలే భర్త నమ్ముతారు కదా? నమ్మకపోని మీ భర్త నమ్ముతారు భర్త కదా? నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అంటే మీ భర్త వాస్తవాన్ని నమ్మట్లేదు మీరు చెప్పింది. నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు. మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా రావాలి కదా. మీ ఆయనకి ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా ఆ. మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరానికి గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది. చేయండి మీ హస్బెండ్ సేమ్ మీరు చెప్పే డీటెయిల్స్ తను కూడా చెప్తాడేమో చూద్దాం కదా. చేయండి. మీరు చెప్పే డీటెయిల్స్ సేమ్ తను కూడా చెప్పాలి కదా, ప్రూవ్ అవుతుంది కదా అట్లీస్ట్. ఎందుకంటే ప్రతిసారి మీరే కాదు కదా మా సరే కుటుంబంలో ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. తల్లిదండ్రులు అన్నాక ఆ అమ్మాయి వెంట నించుంటారు కదా, ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది? కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కదా, మేమన్నా నమ్మాలి, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా, మీ భర్త చెప్పాలి సేమ్ కదా. డీటెయిల్స్ చెప్పాలి కదా, మీ చెప్పాలి హస్బెండ్ కాల్ కదా. చేయండి. మరి కొన్ని నిజాలు బయటికి చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఏముంటాయి? ఆ ఉన్నాయి చెప్తేనే కదా మేము నమ్మేది. సరే, మీ పర్సనల్ పెట్టండి. ప్రాబ్లమ్ ను మేము అర్థం చేసుకున్నాం. సరే, మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఓకే, మీ హస్బెండ్ పాపకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా, నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తానా? కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా? మీ తల్లులు మీరు వదిలేస్తారా? అంటే ఎంతో ముందుకో భవితకు అన్ని తెలిసినా కూడా మీరు 1 year నుండే ఎందుకు వచ్చారు మీడియా? 1 year నుంచి అంటే రాలేకపోయారు. 1 year నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు? మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము, పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడటం లేదు. నేను ప్రసాద్ గారితో కూడా నేను ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి, ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటకి తీసేది అబద్ధాన్ని బయటకి తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటకు తీస్తారనే నమ్మకంతో నేను మీడియాని కలిసాను. అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా, ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్లిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు?
చూపించండి. మీడియా నమ్ముకొని వచ్చిన నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చిన, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్ తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. నా గవర్నమెంట్ ముందరే గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్ గా నాకు తెలియదండి. నేను మాట్లాడాను, కొంతమంది వ్యక్తులతో నేను కలిశాను. ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలటి ఏడుండామని కొందరు నవ్వినారు. నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన. అవును, మరి నవ్వుతారు మీరు ప్రూఫ్ చూపిపోతే నవ్వకుండా ఏం అంటే చేస్తారు వాళ్ళతో మరి? మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది. ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీడియా తప్ప. మీడియా చెప్పుకుంటేనే కదా మీడియా కూడా వాస్తవాలు బయటకి, నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియానే కదా బయటకు తీసుకొచ్చేది. ఒకటండి, యువత- మీడియా వెనక ఎప్పుడు నిల్చుంటుందో తెలుసా? అవును. మీరు నిజాలు Proof with proofs తో చూపించినప్పుడు. సహా నిజాలు చూపించినట్లయితే చూపించడానికి మీడియా మీ వెనక ఉంటుంది. మీరు పిలవాల్సిన అవసరం లేదు. పిలవాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు? ఊరికనే మీడియా వస్తుందా? మేము చెప్పండి మీడియా వస్తుందా? రాదు కదా. యూత్ నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ యూత్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా? తెలియదు కదా. ఇది నేను బయటకు వచ్చినాకనే కదా మీరందరూ నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా. మీరు ప్రశ్నించడానికి తప్పనట్లేదు. నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే, నాకు సపోర్ట్ కావాలి. నిజాన్ని బయటకు తీయండి మీడియా. విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే, మేము అక్కడికి పోకపోతే, అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు. మేము 10 నెలలు వెయిట్ చేసాం ఆయనకు మాట్లాడడానికి, ట్రై చేయడానికి కూర్చొని. నేను 2 సార్లు పోయినా టెంపుల్కి, మరి 2 సార్లు పోయినా. కావాలంటే నేను టెంపుల్